తన దోస్తునే ప్రశ్నిస్తావా అంటూ ఓ వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. రైతులను మోసం చేసిన విషయంలో సొసైటీ ఆవరణలో పెగడపల్లి గ్రామానికి చెందిన కత్తుల అనిల్ రైతులతో కలిసి ఇటీవల పిఎస్సిఎస్ చైర్మన్ చల్ల గోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. దీంతో అనిల్పై కక్ష పెంచుకున్న గోపాల్ రెడ్డి అతని స్నేహితుడు అదే గ్రామానికి చెందిన నాంపల్లి శ్రీనివాస్కు సుపారీ ఇచ్చాడని బాధితుడు వాపోయారు. నా పేరు కత్తుల అనిల్ యాదవ్. మా పెగడపల్లి సొసైటీలో గత సంవత్సర కాలం నుంచి జరిగిన అక్రమాలను ఈ సంవత్సరం నుంచి బయటికి తీసి మొన్న సెప్టెంబర్ 28వ తారీఖు నాడు రైతులను సుమారు 300 మందిని పిలిచి ధర్నా చేయడం జరిగింది, నిలదీయడం జరిగింది. చైర్మన్ చల్లా గోపాల్ రెడ్డిని నిలదీయడం వల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతను చైర్మన్ గోపాల్ రెడ్డి మళ్ళీ అతని మిత్రుడైన నాంపల్లి శ్రీనివాస్ నా మీద కక్ష కట్టి నిన్న పొద్దున మా బాబాయ్ అయిన మినుగు మోహన్కి ఫోన్ చేసి నాంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి కత్తులనేది ఏం అవసరం, సొసైటీలకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు వానికి ఏం అవసరం, వాడిని ఎన్నటికైనా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా చంపుతాను, వాడిని పొడిచి చంపుతాను, లేదంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు నా కారుతోనే గుద్ది వాడిని ఖచ్చితంగా చంపుతాను అని చెప్పని బెదిరించడం జరిగింది. ఈ విషయమై ఈరోజు సాయంత్రం కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ అక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరిపై పిటిషన్ ఇవ్వడం జరిగింది. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎలాంటి హాని జరిగినా, ప్రాణహాని జరిగినా వీళ్ళిద్దరిదే బాధ్యత. వీళ్ళిద్దరు చైర్మన్ గోపాల్ రెడ్డి నాంపల్లి శ్రీనివాసు వీళ్ళిద్దరికి బాధ్యత.